హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామా 7. సో డియర్ స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్ని మీకు చూపెట్టబోతున్నా. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ ఏ. చూడండి, 1 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి నాన్న. మేజర్గా ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్స్ అయితే మీరు నేర్చుకునే ఆన్సర్స్, ఓకేనా? రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ బి. నేను కొంచెం స్లోగా స్క్రోలింగ్ చేస్తుంటాను. మీరు ఏం చేయండి అంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సరేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, పక్కా ప్రాబ్లం అడుగుతాడు నాన్న. న్యూమరికల్స్ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి మనకు, ఓకేనా? రైట్. చూడండి నాన్న, 9th ఏబి, 10th ఏబి స్క్రోలింగ్ చేస్తున్నా చూడండి. అంటే ప్రాబ్లమ్స్ అయితే పక్క వస్తుంది నాన్న, ఓకేనా? 11th ఏబి, 12th ఏబి, ఓకేనా? సో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నేర్చుకుంటే వీటి నుంచే వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా నాన్న? రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద పార్ట్ సి. చూడండి, పార్ట్ సి క్వశ్చన్స్. సో మేజర్గా ప్రాబ్లమ్సే ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోవాల్సిందే నాన్న, వేరే ఆప్షన్ లేదు. బట్ నేను చెప్పాలని ఉండే, కానీ నాకు టైం లేక సరిపోలేదు నాన్న. ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టి ఉండే. సో అందువల్ల ఈ కోర్స్ సబ్జెక్ట్ ఫోకస్ చేయలేకపోయినా. బట్ అట్లీస్ట్ మీరు ట్రై చేయండి నాన్న, ఆన్సర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో లాస్ట్ ఎగ్జామ్ అని లైట్ తీసుకోకండి, కొంచెం ఫోకస్డ్గా ఎగ్జామ్ రాయండి, కొంచెం పాస్ అవ్వాలి నాన్న, పక్కా. రైట్. నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి. ఈ క్వశ్చన్స్ మీరు అన్నీ ఆన్సర్ నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాట్ జీపీటీలో. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు స్కాన్ చేసి ఇచ్చారనుకో, అక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆన్సర్లు దొరుకుతాయి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. కొన్ని 1 మార్క్స్ ఉన్నాయి, కొన్ని 1 మార్క్స్ ఉన్నాయి నాన్న మనకు. యూనిట్ 3 and 4 నుంచి చూడండి. ఈ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోండి, ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ పార్ట్ బి అంటే మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి, ఓకేనా? రైట్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇగో చూడండి నాన్న. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ మీద చెప్పిన నేను వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో, ఒకసారి వెళ్ళండి చూడండి. సో ఈ క్వశ్చన్ అయితే చెప్పాను మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద. రైట్. సో చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకేనా? సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాది కాన్సెప్ట్ పక్కా అడుగుతాడు, నేర్చుకొని వెళ్ళండి. న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి సెంట్రాయిడ్ది కూడా నేర్చుకొని వెళ్ళండి. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి యూనిట్ 1 and యూనిట్ 2 నుంచి. సో ఇక్కడ మేజర్గా ఇగో చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా నేర్చుకొని వెళ్ళండి, ఓకేనా? రైట్. 1 మార్క్స్ క్వశ్చన్ అన్న, అంటే ఇవి తగులుతాయి, ఇవి క్వశ్చన్స్ కూడా తగులుతాయి. రైట్. 3 మార్క్స్ క్వశ్చన్, యూనిట్ 1 and యూనిట్ 2 నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడండి నాన్న, పార్ట్ సి. ఇవి యూనిట్ 1 and యూనిట్ 2 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేసిరు అనుకో, పాస్ అవుతారు అంటున్నాను నాన్న, పక్కా పాస్ అవుతారు, ఓకేనా? అంటే ఇదే ప్యాటర్న్లో మనకు క్వశ్చన్స్ అయితే దిగే ఛాన్స్ ఉంది, ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఓకేనా? వీడియో షేర్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, సరేనా? రైట్. సో డిఎస్ నెక్స్ట్ సెమిస్టర్ నుంచి అయితే గట్టిగానే అన్ని సబ్జెక్ట్ ట్రై చేస్తానన్నా. బట్ ఈ సెమిస్టర్లో కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేకపోయినా, బట్ మీరు డిసప్పాయింట్ అవ్వకండి. సెకండ్ సెమిస్టర్ నుంచి అయితే యాజ్ యూజువల్ అన్ని సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తా. మీరైతే ఛానల్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నాను, ఎందుకంటే అప్డేట్ వస్తూనే ఉంటాయి, మన వీడియోస్ వస్తూనే ఉంటాయి ఛానల్ నుంచి, ఓకేనా? బై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.